హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇవాళ యూనివర్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అసలు దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఆకర్షించడం. అయితే దేన్ని ఆకర్షించడం అంటే మనం దేనినైతే కాన్షియస్గా ఫోకస్ చేస్తామో దాన్ని మనం లైఫ్లోకి ఆకర్షిస్తాం. సో ఈ ఆకర్షించడం అనే ప్రాసెస్కి కొన్ని లాస్, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ లాస్ ప్రకారం మనం ఫాలో అయినట్లయితే గనక మన జీవితంలో దేనినైతే పొందాలి అనుకుంటున్నామో దానిని మనం ఈజీగా ఆకర్షించుకోగలుగుతాం. ఇక్కడ అది పాజిటివా, నెగిటివా అనేది మీరు దేనినైతే ఫోకస్ చేస్తున్నారు అనేది మీపై ఉంటుంది. సో మీరు ఫోకస్ చేస్తే గనక మీరు మీ జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. అదే నెగిటివ్ చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ని చూస్తారు. ఇకపోతే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. సెకండ్ క్వశ్చన్ అడిగిన వారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం విశ్వం అంటున్నాం, మరి విశ్వం వేరు, గాడ్ వేరా అని అడుగుతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇక్కడ మనం విశ్వం అని చెప్తున్నాం. అయితే విశ్వం అన్నా, గాడ్ అన్నా, క్రియేటర్ అన్నా, సుప్రీం పవర్ అన్నా, హైయెస్ట్ సోల్ అన్నా, డివైన్ బీయింగ్ అన్నా, హైలీ వైబ్రేటింగ్ పాజిటివ్ ఎనర్జీ అన్నా, ఇలా మీరు ఎలా చెప్పినా సరే అంతా ఒక్కటే. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ బిలీఫ్స్. ఇక్కడ మర్రి విత్తనం ఒకటే, కానీ దాని నుండి వచ్చే చెట్టు నుండి వచ్చే ఆకులు, కొమ్మలు కావచ్చు, వేర్లు కావచ్చు, కాండం కావచ్చు, ఇవన్నీ కూడా వాటి భాగాలు. ఇవన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నా అవన్నీ వచ్చింది కేవలం ఒక్కదాని నుంచే. ఆ ఒక్కటే అతి ముఖ్యమైనది, అదే విత్తనం. సో ఇక్కడ గాడ్ అంటే అది ఒక వ్యక్తి కాదు, శక్తి, హైలీ వైబ్రేటింగ్ ఎనర్జీ. ఓకేనా? ఇంకా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూస్ చేస్తున్నప్పుడు గాడ్కి పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు. మనం పూజ చేయాలి, ప్రేయర్ చేయాలి. మీ మనసులో ఏదైతే దేవుణ్ణి భావిస్తున్నారో వాళ్ళకి మనం తప్పకుండా ప్రేయర్ చేయాలి, మంత్రాలు చదవాలి. ప్రేయర్ కావచ్చు, మంత్రాలు కావచ్చు, శ్లోకాస్ కావచ్చు, అన్నిటికీ చాలా పాజిటివ్ వైబ్రేషన్ని కలిగి ఉంటాయి. సో అవి తప్పకుండా చేయాలి. వీటి వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ షీల్డ్ అనేది ఏర్పడుతుంది. అది క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా సరే వారు వాళ్ళ యొక్క ప్రేయర్ కానీ పూజలు కానీ చేయటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ షీల్డ్స్ అనేవి ఏర్పడతాయి. మనకు కావాల్సింది అదే. సో అది మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్, యూనివర్స్ ఆడనా మగనా అని అడుగుతున్నారు. నేను యూనివర్స్ని ఏ విధంగా సంబోధించాలి అని అడుగుతున్నారు. ప్రకృతి మొత్తం కూడా కాంబినేషన్ ఆఫ్ సుప్రీం ఫెమిలియర్ అండ్ సుప్రీం మాస్క్యులర్ ఎనర్జీ. అంటే మీకు ఇక్కడ అర్థం కావటానికి చెప్తున్నా. అర్ధనారీశ్వర తత్వం. విశ్వంలో ప్రతిదానికి రెండు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా పాజిటివ్, నెగిటివ్, ఆడ, మగ, అలా అన్నీ 2/2 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ విశ్వం అనేది అర్ధనారీశ్వర తత్వం కలిగి ఉన్నది. అది రెండు కలిసి ఉన్నప్పుడే ప్రకృతి. ఇక 5వ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాము. యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి? నేను యూనివర్స్కి ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయాలి అని. అసలు
విశ్వానికి భాషతో సంబంధం లేదండి. మనం ఏ భాషలో అయినా చెప్పినా అర్థమవుతుంది. ఈ సృష్టి నుంచే కదా, అంటే ఈ విశ్వం నుంచే కదా ప్రతి ఒక్కటి ఆవిర్భవించింది. మనం ఏ భాషలో చెప్పినా అర్థమవుతుంది. మీ భావం తెలుస్తుంది, దాన్నే ఫాలో అవుతుంది, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. అంటే మనం ఏ లాంగ్వేజ్ మూవీ చూస్తున్నా సరే అక్కడ సినిమా మనకు అర్థమవుతుంది కదా, అలా అనమాట. మీరు పైకి ఎంత మంచి మంచి మాటలు మాట్లాడినా సరే దాని వెనుక, అంటే ఇన్నర్గా మీకు చెడు ఉద్దేశం, చెడు భావం కలిగి ఉన్నట్లయితే గనక మీకు మంచి మాటలు పనిచేస్తాయా, చెడు భావం పనిచేస్తాయా? షూర్గా మీ భావం ఏదైతే ఉందో అదే మీకు పనిచేస్తుంది. సో ఇన్నర్గా ఉన్న భావమే చాలా ఇంపార్టెంట్. అందుకే పైన చూసి మోసపోవద్దు, దాని వెనుక ఉన్న భావం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక 6th క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎందుకు? ఒకటే చెప్పొచ్చు కదా, ఇన్ని చెప్తున్నారు ఎందుకు అని అంటున్నారు. ఎస్, అంతటికి ఒక్కటే అండి. ఒక ఆలోచన మనం నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. అదే ఒక అలవాటుగా నాటితే అది వ్యక్తిత్వంగా మారుతుంది. ఒక వ్యక్తిత్వంగా నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. సో మీ తలరాతను సృష్టించుకునేది మీరే. ప్రతి ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. విశ్వంలో ఎక్కడ ఏమి జరిగినా దానికి మూలం ఒక్క ఆలోచన మాత్రమే. మీ ఆలోచనతోనే ఏదైనా మొదలయ్యేది. మీకు ప్రతి ఒక్క దానికి డిఫరెంట్గా మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం దేనికి దాన్ని తెలుసుకుంటేనే దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది, అలాగే పాజిటివ్ ఆలోచన చేస్తే పాజిటివ్ రిజల్టే వస్తుంది. మొత్తానికి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. ఆ ఆలోచనలు అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అవుతూ ఉంటాయి. మన ఆలోచనల్ని, మన వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన ప్రోగ్రామ్స్ మార్చనిదే మన జీవితంలో ఎటువంటిది సాధ్యం కాదు. ఆ ప్రోగ్రామింగ్ని మనం మార్చుకోవడానికి మనకు ఉన్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్లో చేయదగినటువంటి టెక్నిక్స్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. మీరు ఏది యూజ్ చేసినా, ఎన్ని యూజ్ చేసినా దాని మొత్తానికి ఫండమెంటల్ పాయింట్స్ ఒకటే. వీ హ్యావ్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, దట్స్ ఇట్. కొంతమందికి దాన్ని చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద బిలీఫ్ అనేది వస్తుంది. మీకు ఏది నమ్మకంగా అనిపిస్తుందో, ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే. ఓకేనా? సో మనకి ఎలా కావాలో అలా మనమే రీప్రోగ్రామింగ్ చేసుకొని మన జీవితాన్ని మనమే మార్చుకోవటం కోసమే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇక ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు అసలు గాడ్ని చూసారా అని. గాడ్ని నేనైతే చూడలేదండి, కానీ గాడ్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయగలం. కనిపించిన దేవుడు కదా, మీరు ఎప్పుడు చూడకుండా ఎలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. పోనీ విశ్వం మీతో మాట్లాడిందా అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దేవుడు లేనిదే మనం లేము. దేవుడు అని పిలువబడేదే విశ్వశక్తి. అలా గాడ్ని ప్రూవ్గా ఎక్స్పీరియన్స్ చేశాం. ఎందుకంటే మన బాధలను తీర్చేది విశ్వమే కదా. విశ్వం వేరు, గాడ్ వేరు కాదు. మీకు నేను చెప్పేది కొద్దిగా వింతగా అనిపించవచ్చు. మీకు ఏదైనా కావాలి అని మీరు అనుకుంటే ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. అప్పుడు విశ్వం అంటే ఏంటో మీకే తెలుస్తుంది. మీకు 1 lakh రూపీ కావాలి, లేదా 1 crore రూపీ కావాలి. విశ్వాన్ని మీరు ఇచ్చినట్టుగా భావించండి. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. అలా పదే పదే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఈ విషయాన్ని చెప్తూ ఉండండి. మనీ ఆర్ హౌస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీథింగ్, ఇలా మీరు ఖచ్చితంగా చెప్తే అది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విశ్వశక్తి మీకు
సహాయం చేసి మిమ్మల్ని నిలబెడుతుంది.